ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అధికార దుర్వినియోగము, పౌర హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. అయినా పోలీసులు కళ్ళకి గంతలు, ముక్కుకి మాస్కులు కట్టుకుని తిరుగుతున్నారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, సోషల్ మీడియా కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు, ఇంత అరాచకం జరిగిపోతుందా ఏపీలో? రిషి గారు, అందరికీ నమస్కారం అండి. మీకు, కుజంబోడి శ్రీనివాస్ గారికి, అలాగే తమ్ముడు వంశీకి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటంటే అండి, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా చట్ట ప్రకారం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఆఖరి ప్రజాస్వామ్యవాది, ఇది మాత్రం ఖాయమండి. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఆఖరి ప్రజాస్వామ్యవాది ఆయనే. ఇంకా ఆయన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యంగా చట్ట ప్రకారం నడుద్దాం అనుకునే రోజులు ఇంక మనం చూడమండి. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. ఎందుకంటే ఆయన అత్యంత సహనం, సంయమనంతో వ్యవహరిస్తున్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలో ఈ ప్రభుత్వం మీద, పోలీసు విషయంలో ఏదైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ జరగాల్సి ఉండే. వాళ్ళు కోరుకున్నారు, అది ఏమీ జరగట్లా. మీకు గతంలో ఒకసారి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. మీకు యాక్చువల్గా రాజకీయ పార్టీల మధ్య గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండాలి. రాజకీయ పోరాటమైనా, వీధి పోరాటమైనా, ఏ పోరాటమైనా సరే. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏం చేశారంటే పోలీస్ వర్సెస్ టీడీపీగా మార్చారు. మీరు గమనించండి కావాలితే. ఏ విషయంలో అయినా సరే పోలీస్ని వాళ్ళ కార్యకర్తలా వాడుకున్నారు తప్ప వాళ్ళ కార్యకర్తలు నేరుగా దాడి చేసిన సందర్భాల్లో, స్టార్టింగ్ లో ఆత్మకూరు విషయంలో దాడి చేశారు తప్ప తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు పోలీసునే ఉపయోగించారు. వాళ్ళు పోలీసులు ఉపయోగించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తిరగబడి పోలీసుని కొట్టినా, లేకపోతే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు పెట్టినా పోలీసు వర్సెస్ టీడీపీగా మారి పోలీసులందరూ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఆ సంఘాలన్నీ కూడా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అదనంగా వాళ్ళ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా వాళ్ళ కార్యకర్తలుగా ఉంటారనేటువంటి వాళ్ళ స్ట్రాటజీ. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, పద్ధతిగా, రూల్ ఆఫ్ లా పాటిస్తా వాళ్ళ సహనం, సమయం వాళ్ళు కాపాడింది. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు అంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఉన్నా సరే వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, మన వంశీ ఉన్నాడు, వంశీ ప్రతి అంశంలో నిలివాడు. ఎవరికైనా సరే లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చారు తప్ప పోలీస్ మీద కానీ అటాక్ చేయలేదు. మీరు చూసుకోండి కాల్త రికార్డ్స్ 5 సంవత్సరాలు కూడా. ఇది వాళ్ళ వ్యూహం అక్కడ బెడిసికొట్టింది. పోలీసు కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యాం ఇవాళే కాదు, ఎప్పుడైనా సరే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు తమ డ్యూటీ తాము, తమ విధి నిర్వహణలో ఎక్కడ ఆటంకాలు లేకుండా విధి నిర్వహణ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అత్యంత డెమోక్రటిక్ గా, లేకపోతే స్ట్రిక్ట్ గా, నిజాయితీగా పనిచేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగ వచ్చేటప్పుడు వీళ్ళు అంతకన్నా దొంగలేదు. ఇది జరుగుతున్నది. అందులో ఎవరికే మనాయింపు లేదండి. అందరూ ఒకే తానులో మొక్కలు. అత్యంత నిజాయితీగా పనిచేసి పేరు తెచ్చుకున్నారంటే రేట్ ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఉంటే రేట్ తక్కువలో. ఇది నేను బల్ల గుద్ది చెప్తాను. ఆ సంఘాల గంగలు ఏమైనా నోటీస్ ఇస్తే కూడా నేను రెడీగా ఉన్నాను ప్రూవ్ చేయడానికి. కాదు కదా, మొత్తం పోలీస్ వ్యవస్థ అట్లా ఉందంటే కరెక్ట్ అవుతుందా? మీరు కమ్మేస్తారు కదా వీళ్ళు. ఆ మంచి వాళ్ళని కనపడినవారు కదా, మంచి వాళ్ళు బీఆర్లోనో పక్కన ఉంటారు ఇవాళకి కూడా బాగా పనిచేసిన వాళ్ళు. ఇది మనం ఏం చేయలేమండి దీంట్లో. ఈ సిస్టమ్ అలా చెడిపోయి ఉంది. ఏం చేస్తాం మరి? పాపం చాలా మంచి ఆఫీసర్ ఇప్పుడు రాజశేఖర్ బాబు గారు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు కమిషనర్. ఆయన మీద ఏ రకంగా దెబ్బ కొడుతున్నారు వాళ్ళు చూసి. అక్కడ కూడా కులం తీసుకొచ్చారు కదా, కులం తీసుకొచ్చేసారు. అక్కడ ఒక రౌడీ షీటరు, చైన్ స్నాచరు, ఒక పోక్సో కేసు ఉన్న అతని కేసు మీద అలర చేసి ఈయనకి మానవ హక్కుల సంఘాలు కట్ట వెళ్ళిపోయి ఈయన ఉండకూడదు ఇక్కడ సస్పెండ్ చేశారంట. మరి ఇది ఎలా కాపాడాలండి? ఇవన్నీ ఇలాంటి ఇప్పుడు వీళ్ళందరికీ మబ్బులు పట్టేస్తుంది నిజాయితీ పరులు. వీళ్ళందరూ తేనెపొట్టులా కనపడకుండా పట్టేస్తున్నారు వీళ్ళంతా కూడా, ఈ అవినీతి పరులంతా కూడా. ఎక్కడికక్కడ పోస్టులు కొనేసుకోవడం, ఏదో రకంగా వీళ్ళు దూరేయటం. మీకు వైజాగ్ ఉంది, వైజాగ్ ఒకసారి పోస్టింగ్లు చూడండి, తిరగేయండి ఒకసారి ఎవరెవరు ఉన్నారో. అలాగే అన్ని రేంజ్ల్లోనూ ఒకసారి పోస్టింగ్లు చూడండి ఎవరెవరు ఉన్నారో. నిజంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వీఆర్లో గట్ట కొంతమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది వీఆర్లో పెట్టింది అప్పుడు అరాచకంగా ఉన్న వాళ్ళని. వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు చూడండి. మీకు ఇది ఏమవుద్దంటే
ఇప్పుడు ఇక్కడ పోలీసు నిర్లక్ష్యం ఉండదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి తగ్గట్టుగా అత్యంత నిజాయితీగా పనిచేస్తారు. ఇది మాత్రం వాస్తవం. మరి పోలీస్ శాఖ ఇక్కడ మొన్న నిర్వీర్యం అయిపోయింది. ర్యాంక్ 26వ ర్యాంక్ వచ్చింది. ఏపీ పోలీసులకు అసలు సాంకేతికత తెలియదు, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి పనిచేయడం తెలియదు అని చెప్పి మొత్తం అసలు కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చిందని వస్తుంది కదా. మీకు అదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. దానికి ఇప్పుడు వస్తూ ఉంటాయండి, కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి అవార్డులు అయ్యింది. ఇప్పుడు మీకు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఏం జరిగినా, ఒకవేళ పోలీస్ శాఖ కొంచెం ఆలస్యం చేసినా చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులు వెంటనే స్పందిస్తారు. ముందు ఆయన ఊరుకోరు ఒకటి కదా. మాత్రం జరిగింది. అయితే నేను ఇందాక మీరు అందరూ అలా కాదండి అన్నప్పుడు నేను చెప్పిన దానికి కారణం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక అతను పడి చనిపోయాడండి. అతను తీసుకెళ్లి కనీసం 108లో హాస్పిటల్ కూడా తరలించకుండా అత్యంత నిర్లక్ష్యంగా పక్కన తీసుకెళ్లి పాడేసి అతను పోయాడు. అతని మీద కేసు నమోదు చేయలేదండి. అతను ఎందుకు ప్రాసిక్యూషన్ పిలవలేదండి? పైగా అందులో ముందే రకరకాల కథలు స్క్రీన్ ప్లేలు వచ్చేసాయి కదా. అతను కారు కింద కాదండి అని పక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్ని ఏం చేశారు? ఇవన్నీ కూడా కొంత అనుమానంగా ఉందండి. ప్రజలకి ఏమనిపిస్తుందంటే, ప్రజలకి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, మనం శాశ్వతంగా ఉంటాం, రాజకీయాలు ఇవాళ వస్తారు పోతారు అని. మన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో వాళ్ళంతా ఈజీ గోయింగ్ గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే పిలిచి కొడతాడు కాబట్టి నోరు మూసుకుని అతని దగ్గర అతను చెప్పినట్టు చేస్తున్నారు. ఇదే జరుగుతుందండి. కాదంటే పోలీస్ శాఖలో ఒకసారి ప్రక్షాళన అవసరం ఉందని ఫీల్ అవుతున్నారా ఆంధ్రప్రదేశ్ లో? ఖచ్చితంగానండి. ఎందుకంటే ప్రక్షాళన ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళందరికీ మామూలుగా ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళందరికీ కూడా వేరే రకంగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళ అసలు మనసులో ఉన్నది ఏదో తెలుసుకుంటూ ఉండాలి. మానసిక దృఢత్వాన్ని కూడా గమనించాలి. వంశీ గారు క్విక్ బైట్ ఆన్ దిస్, వారి ఒపీనియన్. ఒకే ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక అప్రజాస్వామికవాదికి సపోర్ట్ గా ఉండి రిటైర్ అయిన తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు కూడా అతనికి సపోర్ట్ గా